కామన్వెల్త్ సమావేశాల్లో భారతదేశంలో మహిళా సాధికారత గురించి, అలాగే ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో అణుశక్తి భారతదేశంలో ఎలా అభివృద్ధికి ఉపయోగపడుతుందనే అంశాలపై మాట్లాడే అవకాశం రావటం చాలా గర్వంగా ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 2 చారిత్రాత్మకమైన సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ బీహార్లో ఘన విజయం సాధించిందని, అక్కడి ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా బీహార్ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని ప్రజలు నమ్మారు కాబట్టే ఘన విజయాన్ని కట్టబెట్టారని తెలిపారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయని వివరించారు. ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలపై డిపిఆర్ సిద్ధమవుతోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, పరిమి రాధాకృష్ణ, అడబాల రామకృష్ణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, గుర్రాల వెంకట్రావు, పడాల నాగరాజు, వీర వీరాంజనేయులు, కందికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భారతదేశం మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటూ అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటన్నిటి గురించి కూడా మనం అక్కడ చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. కామన్వెల్త్ దేశాలు అని అంటే కనుక ఒక 54 దేశాలు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్కడికి వెళ్ళి భారతదేశం మహిళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు, ప్రారంభించలేదు. ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మనని రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది.